0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. హాయ్ వాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎక్కడికైనా సరే డ్రైవ్కి వెళ్ళాలనుకునేటప్పుడు, లేదు అంటే ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ డ్రైవర్ మీ రైడ్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటాడు. చాలా టైమ్స్లో ఏంటంటే మన ఎయిర్పోర్ట్ నుంచి రావాలన్నా, లేకపోతే ఏదైనా పీక్స్ టైంలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అరే ఏ యాప్లో తక్కువ ఉంది అని మనం చెక్ చేస్తూ ఉంటాం. బట్ క్యాన్సిల్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మనకి నిజంగానే ఫీజు పడుతుందా, ఎంత అమౌంట్ కట్ చేస్తారో అని కూడా ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా, అలాంటి టెన్షన్స్తో సంబంధం లేకుండా మనం రైడ్ ఆన్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేసే యాప్ అనేది వచ్చేసింది కాబట్టి, సో మరి ఏంటి ఆ యాప్ అనుకుంటున్నారా? వోల్తా. సో ఈ వోల్తా సీఈఓ నాతో పాటు విక్రమ్ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి అసలు బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. హలో విక్రమ్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో వెల్కమ్ టు వోల్తా అండి. మీరు చెప్పాలి, నేను చెప్పేశాను. థ్యాంక్ యూ. సో నేను వెల్కమ్ టు సుమన్ టీవీ అనాలా? ఎస్ ఆఫ్ కోర్స్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ఎస్, మీరు మమ్మల్ని పిలిస్తే మేము మీ వోల్తా దగ్గరికి వచ్చేసినట్టే కదా. థ్యాంక్ యూ. చూసారా, మీ వోల్తా రైడ్లోనే వచ్చాం మేము కూడా ఇప్పుడు. దట్స్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ వోల్టా. అంటే నేను ఇప్పుడు 10,000 కస్టమర్నా, 10,001 కస్టమర్నా? 10,000 కస్టమర్ అండి, మా లక్కీ చాప్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నిజంగా చాలా చాలా బాగుంది. అంటే లైక్ ఆల్రెడీ మనం రైడ్ చూసేటప్పుడు అంటే మేము కూడా టెస్ట్ చేస్తాం కదా, ఎంతవరకు ట్రూ, ఎంతవరకు కరెక్ట్గా ఉంది అని చెప్పి. డ్రైవర్స్ చాలా వరకు సాటిస్ఫైడ్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, కస్టమర్స్ అంటే మాలాంటి వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. వై? బికాస్ అంటే కరెక్ట్ ప్రాపర్ టైంకి యాక్సెప్ట్ చేసి వెంటనే వస్తున్నాడా లేదా డ్రైవర్ అనేది ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ థింగ్ అదే. ఎందుకంటే మేము కరెక్ట్గా ఇంకొక 5 minutesలో అక్కడ ఉండాలనేటప్పుడు బుక్ చేస్తాం కాబట్టి. సో ఆ విషయంలో చాలా హ్యాపీ సార్, ఎందుకంటే వెంటనే యాక్సెప్ట్ చేయడం అనేది. బట్ ఇది ఎలా స్టార్ట్అప్ అయ్యింది అంటే మీ ఎజెండా ఏంటి? వోల్టా స్టార్ట్ చేసింది కాన్సెప్ట్, మోటో, విజన్ అంతాను ఫౌండర్ శశికాంత్ గారు అండి. సో ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం. విజన్ వచ్చేసి ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఇద్దరికి, డ్రైవర్కి, కన్జ్యూమర్కి, ఇద్దరికి హెల్ప్ఫుల్ ఉండాలి. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా ఆయనతో జర్నీలో లైక్ వన్ ఆఫ్ ద పార్ట్. సో చాలాసార్లు మనం క్యాబ్లో వెళ్ళేటప్పుడు, లేదంటే ఎనీ జర్నీ చేసేటప్పుడు డ్రైవర్స్తో మనం నార్మల్ కన్వర్సేషన్ చేస్తాం. సో కన్వర్సేషన్ చేసిన మోస్ట్ ఆఫ్ ద డ్రైవర్స్ ఏమంటారంటే, సార్ వేరే యాప్స్ నుంచి చాలా కట్ అవుతున్నది అండ్ టైంకి రాదు. అండ్ నేను చాలా డ్రైవర్స్ది విన్నాను, లైక్ పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంటుంది, లేకుంటే ఫ్రైడే రోజు యూనో వాళ్ళు డ్రైవ్ చేస్తారు, బట్ మనీ వచ్చేసి మండే కానీ ట్యూస్డే కానీ వస్తుంటుంది. సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా క్యాన్సిలేషన్స్ చాలా జరుగుతుండేది. ఇది కన్జ్యూమర్ సైడ్ నుంచి కూడా ఉండేది. సో ఈ టైంలో మేము అనుకున్నామంటే హైదరాబాద్లో ఒక యాప్ ఉంటే బెటర్, ఏది ఈ రెండు ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేస్తుంది. సో అక్కడ స్టార్ట్ అయిందండి వోల్టా అనేది. వోల్టా అనేది ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, అంటే బిజినెస్ కోసం స్టార్ట్ చేయలేదు. ఇట్స్ అబౌట్ ఏ సోషల్ కాజ్. అంటే ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డ్రైవర్స్ అండ్ కన్జ్యూమర్స్. అందుకే మా ట్యాగ్ లైన్ కూడా చూడొచ్చు మీరు, మే ఖుష్ మేరా డ్రైవర్ ఖుష్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఈవినింగ్ అరౌండ్ 5:30 to 8:30 వరకు చాలా పీక్స్ టైం ఉంటుంది. కొన్ని యాప్స్లో అదే టైంలో ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తారు. ఈవెన్ దో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇలా చాలా ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. బట్ మీ యాప్లో కూడా సేమ్ అదే థింగ్ రిపీట్ అవుతుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మెయిన్ థింగ్ అంటే మాకు అదే మెయిన్. ఆ టైంలో కూడా ఈవెన్ దో రైడ్స్ మనం కంటిన్యూ చేస్తాము, క్యాన్సిల్ 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 క్యాన్సిల్. అసలు టైం ఆల్మోస్ట్ 10 minutes కాస్త 15 minutes, 20 minutes వెయిట్ చేసే క్యాన్సిల్ అయ్యేవి కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండి. సో హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ గ్రోయింగ్ సిటీ. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5-6 years నుంచి కూడా చాలా గ్రో ఉంది కంపేర్ టు ఢిల్లీ, బెంగళూరు అండ్ నెక్స్ట్ హైదరాబాద్ ఇస్ గ్రోయింగ్. సో ఈ టైంలో ఏంటంటే మీకు ద రిక్వెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ నుంచి రిక్వెస్ట్ కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి. డ్రైవర్లు కూడా ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఆ టైమింగ్ ఏది చెప్పారో మీరు, దట్స్ ఎ పీక్ అవర్ టైమింగ్. సో ద స్పెషాలిటీ ఆఫ్ వోల్టా అనేది ఏంటంటే నో సర్చ్ ప్రైసింగ్ అండి. సో పీక్ అవర్ ప్రైసింగ్ అనేది మేము యూజ్ చేయం. సో ఎందుకు ఆ కాన్సెప్ట్ అంటే కన్జ్యూమర్ మీద భారం పడకూడదు, కన్జ్యూమర్ కూడా సెర్చ్ చేసేటప్పుడు ఇమీడియట్గా దొరకాలి, అండ్ డ్రైవర్స్కి కూడా బెనిఫిట్ ఉండాలి. సో బోత్ సైడ్ ఆలోచించి నో సర్చ్ ప్రైసింగ్ అనే కాన్సెప్ట్తో వచ్చాం. సో ఇది కన్జ్యూమర్ దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి వచ్చిన సర్వే ఫీడ్బ్యాక్ నుంచి
మనం ఈ నో సర్చ్ ప్రైసింగ్ అనేది తీసుకున్నాం. సో వోల్టాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అండి. సార్ ఇంకొకటి ఏంటంటే క్యాన్సిలేషన్ ఏమైనా మనీ ఛార్జ్ ఉంటుందా, లేకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే లైక్ చాలా వరకు ఏంటంటే 12 కిలోమీటర్స్ వరకు లేకపోతే ఒక 2 కిలోమీటర్స్ వరకు ఒక ప్రైజింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 2 కిలోమీటర్స్ తర్వాత ప్రైజింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ అవి కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అలాంటివి? సో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంటూ ఏం లేదండి ప్రస్తుతానికి. సో మా విజన్ వచ్చేసి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, ఇది డ్రైవర్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి, కన్జ్యూమర్ సైడ్ బోత్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. సో డ్రైవర్స్కి కూడా దర్ ఆర్ సెట్ అండ్ ఆప్షన్స్, అంటే కొన్ని 3-4 ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు క్యాన్సిల్ తీసుకునే రైడ్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు, అప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కస్టమర్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు రైడ్స్ బుక్ చేస్తారు, లాస్ట్ మూమెంట్లో కూడా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మన డ్రైవర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో మినిమం క్యాన్సిలేషన్ ఛార్జెస్తో, లోయెస్ట్ మినిమం క్యాన్సిలేషన్ ఛార్జెస్ తోటి మనం ప్లాన్ చేస్తున్నాం. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ న్యూ టు మార్కెట్, ఎంట్రీ ఇంటూ ద మార్కెట్ కాబట్టి క్యాన్సిలేషన్ ఛార్జెస్ అంటూ ఏమీ లేవు, వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఏమి లేవండి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి చాలామంది మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్ చాలామంది కూడా చెప్తుంటారు, రైడ్ తీసుకున్నప్పుడు ఆన్ ద వేలో వెయిటింగ్ ఛార్జెస్ పెరుగుతుంది, ఎస్టిమేషన్ ఛార్జెస్ ఒక్కటి చూపిస్తుంది, రీచ్ అయ్యాక ఇంకో ఛార్జెస్ ఉంటాయి. దట్స్ బికాస్ ఆఫ్ వెయిటింగ్ ఛార్జెస్ అండి. సో ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా లేవండి. సో కంప్లీట్లీ ఫ్రీ, నో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అండ్ నో వెయిటింగ్ ఛార్జెస్. సార్ ఇప్పటి వరకు మనం ఏంటంటే కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్న దాని గురించి, యాప్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ డ్రైవర్స్ గురించి మాట్లాడదాం. అంటే ప్రతి ఒక్క డ్రైవర్కి ఎలా ఉంటుందంటే ఎలాంటి ఛార్జెస్ కూడా మీ దగ్గర మేము కమిషన్ తీసుకోము, డైరెక్ట్గానే మీకు ఆన్లైన్ త్రూ అయినా సరే అది మీ ఫోన్పే ఆర్ మీ గూగుల్ పే మీ డిజిటల్లోనే మీ అకౌంట్స్లోనే పడుతుంది అని చెప్పినా కూడా డ్రైవర్స్కి ఏంటంటే ఖచ్చితంగా కమిషన్ లేకుండా ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే చాలామంది డ్రైవర్స్ ఉన్నారు. సో డ్రైవర్స్ కోసం ఎక్స్పెషల్లీ మీరేం చెప్తారు? నిజంగానే కమిషన్ ఉంటుందా, మీరు ఛార్జ్ చేస్తారా, నిజంగా కమిషన్ లేకుండా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? వోల్టా అనేది కంప్లీట్ 0% కమిషన్ అండి. సో 0% కమిషన్ అంటే నో హిడెన్ ఛార్జెస్, అంటే మధ్యలోని కన్వీనియన్స్ ఫీ అని, ఇంటర్నెట్ ఫీ అని, కార్ట్ ఫీ అని ఏముండవు మీకు. కంప్లీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ 0% కమిషన్ అండి. డ్రైవర్స్ కూడా రైడ్ రిక్వెస్ట్ వస్తే చూసుకోగలరు. రైడ్ రిక్వెస్ట్లోని మనం 0% కమిషన్ మెన్షన్ చేస్తాం. కంపెనీకి ఎంత వస్తుంది అమౌంట్, వాళ్ళకి ఎంత వెళ్తుంది అమౌంట్. సో కంపెనీ ఓన్లీ తీసుకునేది బుకింగ్ ఫీ అమౌంట్ మాత్రమే, అది కూడా కన్జ్యూమర్ దగ్గర నుంచి, అది 10 రూపీస్ మాత్రమే. అండ్ మిగతా ఎంత అమౌంట్ ఉందో రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అంతా మొత్తం డ్రైవర్కే వెళ్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ 0% కమిషన్ అండి, నో హిడెన్ ఛార్జెస్. సో లాస్ట్ ఫైనల్ అంటే సెక్యూరిటీ ఎలా ఉండబోతోంది అండ్ డ్రైవర్స్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి? సెక్యూరిటీ వైజ్ వచ్చేసి మనకి SOS అనే ఒక ఫీచర్ ఉందండి. ఇది విత్ రైడ్ ఆర్ వితౌట్ రైడ్ కూడా చేసుకోవచ్చు, రైడ్లో ఉన్నప్పుడు, రైడ్ లేకపోయినప్పుడు. ఇది ప్యానిక్ బటన్ లాంటిదండి. సో ఇప్పుడు సడన్గా జర్నీ చేసేటప్పుడు వేరే యాప్లో జర్నీ చేసినా, లేదంటే ఓన్ కార్లో జర్నీ చేసిన, వోల్టా యాప్ అనేది ఉంటే అందులో SOS ప్యానిక్ బటన్ దే కెన్ ప్రెస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెళ్తుంది, ప్లస్ పోలీసులకి వెళ్తుంది. ఇది ఓన్లీ కన్జ్యూమర్కే కాదండి, మేము డ్రైవర్ సైడ్ కూడా ఆలోచించి డ్రైవర్లు కూడా SOS బెనిఫిట్స్ ఇచ్చాం. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ న్యూస్లు కూడా విన్నాం వేరే లొకేషన్స్లోని, ఎక్కడ డ్రైవర్లు కూడా ఫేస్ చేశారు కస్టమర్స్ దగ్గర నుంచి. సో ఇద్దరి వైపు ఆలోచించి ఇద్దరికి SOS బటన్ అనేది ప్రొవైడ్ చేసాం. సో టోటల్గా అటు డ్రైవర్కి కానీ అటు కస్టమర్కి కానీ బోత్ సైడ్ ఈక్వల్ బెనిఫిట్స్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వోల్టా యూజ్ చేయండి, వోల్టాస్టిక్ ఎక్స్పీరియన్స్ పొందండి. అది ఏంటి సార్ ఆ ఎక్స్పీరియన్స్? వోల్టాస్టిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీను విత్ హ్యాపీ జర్నీ, రైడ్ స్మార్ట్, సేవ్ మోర్. ఎస్ చూసారు కదా, అంటే ఓల్తా అనేది ఎంత బెనిఫిట్స్ ఉంది, ముఖ్యంగా డ్రైవర్స్కి కూడా నిజంగా ఎలాంటి కమిషన్స్ వీళ్ళు చార్జ్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్స్ అనేది మీ త్రూనే ఇన్స్టెంట్గా పేమెంట్స్ అనేది పడుతుంది. సో మీరైతే ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెంటనే మీరు బుకింగ్స్ రెడీ చేసుకోండి, మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, మనీని చాలా హ్యాపీగా అర్న్ చేసుకోండి, సేఫ్గా రైడ్ చేస్తూ ఉండండి. అండ్ కస్టమర్స్కి కూడా మనం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇన్ టైంలోని మనం ప్రాపర్ టైంకి వాళ్ళు రైడ్ని యాక్సెప్ట్ చేస్తారు, మనకి చాలా సెక్యూర్గా మన రైడ్ని కూడా చాలా సేఫ్గా చాలా హ్యాపీయెస్ట్గా వెళ్తాం. సో ఎవరు కూడా దీన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఐఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్లో కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. వెంటనే బిజినెస్లో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వండి.